ఉదయకాల సమయంలో చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మొదటి తిమోతి 5:4. అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచునట్లును నేర్చుకున్నాను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. మరోసారి చదువుతాను. అయితే ఏ విధవరాలికైనా పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచవలెను. చిన్న భాగాన్ని దేవుడు మన కొరకై దీవించి ఆశీర్వదించగా. ఇక్కడ మనకు ఒక గృహము కనపడుతుంది. గృహం అనగా మరి ఒక తల్లి గారు, అలాగనే ఆ ఇంట్లో మనవాళ్ళు పిల్లలు, మరి పెద్ద కుటుంబంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమనుంటుందంటే ఇంటి వారి ఎడల, తమ ఇంటి వారి ఎడల భక్తి అంటే కొన్ని భాషలో రాయబడింది. అది దయ చూపవలెను అని రాయబడింది. దయ చూపవలెను అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ సంగతి మనం ఈ ఉదయకాల సమయంలో చిన్న వాక్యం ద్వారా మనం ధ్యానించుకున్నాం, చూద్దాం. కాబట్టి ఈ చిన్న భాగాన్ని దేవుడు మన కొరకే దీవించగాక. ఇక్కడ తమ ఇంటి వారి ఎడల దయ చూపించే తల్లిగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఈ విషయంలో వ్రాస్తూ ఉన్నాడు. ఏంటి దయ చూపించడం అంటే ఏంటి అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. చాలా ఇళ్లలో ఈ రోజున మరి కుటుంబ వ్యవస్థ అనేది సరిగా లేదు. కుటుంబ వ్యవస్థలన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి అన్నమాట. ఎందువల్ల అంటే ఆ రక్షణ పొందినటువంటి ఆ తల్లి, లేకపోతే ఆ తండ్రి, లేకపోతే ఆ సోదరుడు తమ ఇంటి వారిని పట్టించుకోలేకపోతున్నాడు, దయ చూపించలేకపోతున్నాడు. అందువల్ల ఆ కుటుంబాలు చాలా దెబ్బతిన్నట్లుగా మనం చూడొచ్చు. చాలా దెబ్బతింటున్నట్లుగా మనం చూడొచ్చు అన్నమాట. అయితే ఏ విషయంలో మనం దయ చూపించాలి అనేది మనం కొన్ని విషయాలు మనం చూడాలి. అసలు ఇల్లు అంటే ఏంటంటే, ఇల్లు చాలా ప్రాముఖ్యమైనది. ఇల్లు గురించి మొట్టమొదట నేను మీకు వివరణ ఇస్తాను. హెబ్రీ రాసిన పత్రికలో నుంచి 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ ఇంటిని గురించి ఇక్కడ చక్కగా చెప్పబడుతూ వచ్చింది. ఇల్లు అనగా ఏంటి అనేది 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఇల్లు అనగా ఏంటి అన్నమాట. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టు స్థిరముగా చేపట్టిన వల్ల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ చాలా విషయాలు రాయబడినాయి. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము మనము తుదమట్టు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆ ఇల్లు ఎవరో కాదు, మనమే ఆయన ఇల్లు. అంతేకాదు ఈ ఇంటికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఇంటి మీద దేవుడు మనకి చక్కని అధికారం ఇచ్చాడు. చూడండి, లోకాసువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మనం గృహంలో పరిపాలన విధానం అనేది దేవుడు మనకి అప్పచెప్పాడు. ఎవరైతే రక్షించబడ్డారో ఆ రక్షించబడిన వ్యక్తికి ఆ గృహ పరిపాలన అనేది చాలా ఇంపార్టెంట్. 16వ అధ్యాయం 1వ వచనం. మరి ఆయన తన శిష్యులకు ఇట్లైనను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు నేను, వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి?
నీ గృహ ఉన్న నిర్వర్తపు లెక్క అప్పగింపము. నీవు నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవలదని వానితో చెప్పాను. చూసావా ఎంత భయంకరంగా రాయబడింది. చాలా భయంకరంగా ఈ విషయాన్ని రాయబడింది. గృహ నిర్వర్తపు లెక్కను నాకు అప్పచెప్పు, ఎందుకంటే నీ గురించి చెడ్డ సమాచారం వచ్చింది. నువ్వు గృహ నిర్వర్తపు పనిని నువ్వు పాడు చేస్తున్నావు అన్న సంగతి నాకు వినపడింది. కాబట్టి ఇక నువ్వు గృహ నిర్వర్తుడు అయి ఉండుట అసంభవము. నేను దీంట్లో నుంచి నేను తీసేస్తున్నాను అని చెప్పేసి అధికారి వచ్చి అవినీతి అధికారి వచ్చి మరి లెక్కపు చెప్పమంటున్నాడు. ఇదంతా కూడా ఒక అవినీతి ఆరాధ్యం అంతా కూడా ఒక అవినీతి గుమస్తా అన్నమాట. వచ్చి వాడిని నమ్మకంగా ఉన్న వాడిని కూడా నమ్మకంలో నుంచి ఆ పనిలో నుంచి తీసేస్తున్నట్లుగా ఈ అధ్యాయం అంతా కూడా రాయబడుతూ వచ్చింది. మరి అలాంటప్పుడు అన్యాయమైన గృహ నిర్వాహకుడే తన పనిలో నుంచి తన గృహ నిర్వాహకు పనిలో నుంచి బయటకు తీసేస్తే మరి దేవుడు లెక్క అడగడా? మనల్ని ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీ గృహము, నీ పిల్లలు, నీ భార్య, నీ ప్రభు పని, దేవుడు అప్పగించిన నీ పని ఏమై ఉన్నదనేది ఆయన మరి అన్యాయస్తపు గృహ నిర్వాహకుడే లెక్క అడిగితే న్యాయస్థుడైనటువంటి గృహ నిర్వాహకుడు లెక్క అడగడా? మరి ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. కాబట్టి ఆ లెక్క విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఇక్కడ దేవుని వాక్యం నుంచి మనం చూడొచ్చు అన్నమాట. అయితే మనం చదివాం కదా, మరి తిమోతి పత్రికలో నుంచి మనం ఆ మాట చదువుతూ వచ్చాం కదా. ఈ మొదటి తిమోతి 5వ అధ్యాయంలో నుంచి 4వ వచనం మనం చదివాం అన్నమాట. ఏమన్నాడు కంటే విశేషముగా ముఖ్యంగా తన ఇంటి వారి అలా భక్తిని కనపరచాలని అన్నాడు. అంటే భక్తి అంటే ఇక్కడ దయని కనపరచాలని చెప్పాడు అన్నమాట. ఏంటి ఈ దయను కనపరచాలి? కనీసం ఈ దయను మనం చూపలేకపోతే మన కుటుంబాన్ని మనం రక్షించుకోలేము అనేది ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. కాబట్టి మనం ఇంటి వారి అలా ఏం దయ చూపించాలి అనేది మనం చూస్తే, చూడండి, మన ఇంటి వారి అలా ఏం చూపించాలి అనేది మనం చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. బైబిల్ ఉంటది కదా, చూడండి దయచేసి. 5వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. అయితే ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనపరచబడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన అన్నీ జగపల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడింది. ఇప్పుడు ఇక్కడ దయ్యం పెట్టినటువంటి వాడు స్వస్థపడ్డాడు, ఆరోగ్యం వచ్చింది, బట్టలు తొడుకున్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు, స్వస్థసిద్ధుడయ్యాడు. యేసు పాదం దగ్గర కూర్చున్నాడు. తర్వాత నీ పని చేస్తానని అన్నాడు. అంటే అయితే ప్రభు ఒప్పుకోలేదు. నీ ఇంటి వారి వద్దకు వెళ్ళాలి. నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి నీకు ప్రభు నీకు చేసినవన్నీ నీ ఇంటి వారితో చెప్పు. నీ ఇంటి వారి నరకానికి పోతున్నారు, అగ్నిగుండానికి వెళ్తున్నారు, వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతున్నారు, వారు మరి శాశ్వతంగా దేవునికి దూరం కాబోతున్నారు. మరి ఇలాంటి విషయాల్లో మరి నువ్వు దయ చూపించాలి వాళ్ళు. అంటే వాడు ఏం చేశాడంటే సాక్ష్యం చెప్పాడు. మనం కూడా సాక్ష్యం చెప్పాలి. మన ఇంటి వారి వల్ల దయ చూపించడం అంటే ఈ రోజు ఏం చేశాడు, ఈ వారంలో ఏం చేశాడు ప్రభు, అసలు ప్రభు నీతో మాట్లాడుతున్నాడా, లేకపోతే మాట్లాడటం మానేశాడా, దేవుడు మాట్లాడటం మానేస్తే నీకేం జరుగుతుంది ఇప్పుడు, ఇవన్నీ కూడా చెప్పాలి. మీ ఇంటి వారితో నువ్వు చెప్పాలి. ఇంటి వారితోటి సరైన మాటలు ఉండాలి. ఈరోజు చాలా ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందంటే చాలా మంది మాట్లాడుకోవట్లేదు. అసలు మనమే మాట్లాడుకోవట్లేదు. అప్పుడు మీరు చెప్పండి, ఆన్లైన్ లో ఎవరైనా మీరు ఎవరెవరు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకోవట్లేదు కదా. నోరు పోయింది, మనకి నోరు మోగపోయింది కదా.
మనమందరం ఎవరు? మనందరం ఒక ఇంటి వారం కదా. మాట్లాడుకోవడానికి హక్కు లేవా? ఒకవేళ ఫోన్ చేసినా తీయట్లేదా? అయితే ఒకరితో ఒకరు ఫోన్ చేసుకొని మాట్లాడాలనిపించుకోవట్లేదా? ఆత్మీయమైన సుఖాలు తెలియపరచుకోవాలనుకోవట్లేదా? ఏంటి నీ క్రైస్తవ జీవితం? మనసులో నీకు అనిపించట్లేదా? ప్రార్థన, నా ఆత్మీయమైన సంగతులు నా సహోదరులతో పంచుకోవాలి, మాట్లాడుకోవాలి, వారికి లేకపోతే వారి సుఖ దుఃఖాలు తెలుసుకొని వారి నిమిత్తమై ప్రార్థన చేయాలి అని అనిపించట్లేదా? అనిపిస్తుంది కదా. ఫోనే చేసుకోలేకపోతున్నా, మాట్లాడుకోలేకపోతున్నా కదా. సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. అది ఇంటి వారి అలా దయ చూపించడం. వాడిని నేను నీతో వస్తానంటే వద్దొద్దు, నాతోటి వద్దు. వెళ్ళి నీ ఇంటి వారి అలా దయ చూపించు ఫస్ట్. నీ ఇంటి వారు నరకానికి పోతున్నారు, నీ ఇంటి వారు తప్పుడు అభిప్రాయాల్లో ఉన్నారు, నీ ఇంటి వారు అనాలోచనగా ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు, పాపంలో ఉన్నారు, అజ్ఞాతవాసంలో ఉన్నారు. వాళ్ళు ఇలాంటి వారిని నువ్వేం చేయాలంటే నీ విషయాలని చూపించుకోపోయి నీటి వారికి అని చెప్పేసి అంటాడు. అసలు వాస్తవంగా ఎవరు చూపించుకోవాలి? స్వస్థతను అందిన తర్వాత, ఎవడైనా ఒక వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత పోయి ప్రధాన యాజకుడికి తన దేహాన్ని కనపరుచుకొని, నేను ఈ వ్యాధి నుంచి స్వస్థపడ్డాను, ఈ వ్యాధి నుంచి నేను స్వస్థపడ్డాను కాబట్టి ఈ భావరూపాలను ఈ పేలాల్లో తీసుకొని బలర్పించి దాన్ని అంగీకరించేటట్లుగా చెయ్యి అని చెప్పేసి అని యాజకునికి కనపరుచుకోవాలి వాస్తవానికి. కానీ ప్రభు అన్నాడు, యాజకుడు కాదు, యాజకుడు ఎట్టయినా పర్లోకానికి పోతాడు, కానీ నీ ఇంటి వారు నరకానికి పోతున్నారు కాబట్టి నీ ఇంటి వారి ఎట్లా మంచి సంబంధం కలిగి ఉండిపోయి అనేవాడిని తన ఇంటి వారి వద్దకు పంపించాడు అన్నమాట. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి అన్నమాట. ఒకవేళ నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన, నీదైనా నా పరిస్థితి అయినా. చూడండి, యోగ గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. యోగ గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. 15వ అధ్యాయం 6వ వచనం. నేను కాదు ఈ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి. చూసావా, నీ పెదాలే నీ మీద ఏం పలుకుతున్నాయి? సాక్ష్యం పలుకుతున్నాయి. ఎవరో ఏంటో ఎలాంటి వాడో అనేది ఒక దినము నీ పెదవులే నీ మీదకి లేకపోతున్నాయి ఎవరు అనేది. కాబట్టి మన 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 టెస్ట్ మనీ అన్నమాట, మన సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అన్యాయంగా ఉండకూడదు, మరి అంత కఠినంగా ఉండకూడదు. చాలాసార్లు మనమే మందిరానికి వెళ్తున్నాం, ఇంట్లో ఎవరు వెళ్ళట్లేదని వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తుంటారు, కానీ వారి గురించి పట్టించుకోరు. వారి మీద దయగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, కఠినంగా ఉంటుంటారు అన్నమాట. అలాంటి పరిస్థితులు మనకు జరగకూడదు, మనకు జరగకూడదు. మనం ఒకరితో ఒకరము మాట్లాడుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఇంట్లో చేసిన కార్యాల గురించి ప్రభు మరి చెప్పవలసిన వారంగా మనం అనేది మన ఇంటి వారి వల్ల ఫస్ట్ దయ చూపించాలి అనేది ఏంటంటే సాక్ష్యం ఇవ్వాలి అన్నమాట. మా ఇంటి వారి వల్ల సాక్ష్యం ఇవ్వాలన్నమాట. రెండోది చూద్దాం. రెండోది, మా ఇంటి వారి వల్ల ఏం దయ చూపించాలి అనేది రెండో విషయాన్ని మనం చూద్దాం. లోకాసువార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనం చదువుతున్నాను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని తనను బట్టి జక్కీకి ప్రభుత్వం చూడాలని ఆశ ఉంది, కానీ తన ఉద్యోగం అడ్డం వచ్చింది, పొట్టితనం కూడా అడ్డం వచ్చింది, చూడలేకపోయాడు. ఒక రోజు వాకిన్నాడు, ఈ మార్గంలో పోతున్నాడు అన్నప్పుడు ముందుగానే సిద్ధపడి వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఆకుల్లో కూర్చున్నాడు, ఎవడు కనపడుతున్నాడు. ఎందుకంటే జక్కి మంచి ఉద్యోగస్తుడు. మరి జక్కి మనం పొట్టోడు అనుకుంటాం, కానీ పొట్టోడు కాదు. యూదులు ఎవరు కూడా పొట్టోళ్ళు ఎవరున్నారు? దాదాపు అందరూ 6 అడుగుల పైనే ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి హైట్ కి ఇంత ఉన్నా కానీ పొట్టే వాళ్ళకి లెక్క, 6 అడుగులో ఉన్నా కానీ పొట్టి.
జక్కీ పొట్టోడేం కాదు, జక్కీ పొడుగోడే, చాలా చాలా గొప్పవాడే. మనందరం మన జక్కీ దగ్గర నిలబడితే మనం పొట్టోళ్ళ కనపడు. వాళ్ళు యోధులు కాబట్టి అంటే హైట్ పర్సనాలిటీ వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చినట్ల. కొన్నిసార్లు మరి తను ఉన్న ఉద్యోగం హుందాతనాన్ని చూసుకొని ఎవరైనా ఏమైనా అనుకుంటారేమని చెప్పేసి భయపడి చెట్టు ఆకులు, అది ఇప్పుడు మేడి చెట్లు ఆకులు ఎక్కువ ఉంటాయి, చక్కగా పచ్చగా ఉంటది. ఆ చెట్లు కొమ్మల్లోకి ఎక్కి దాక్కోవచ్చు, ఎవడు కనుక్కోలేడు అన్నమాట. ఎందుకంటే ఎంత ఉద్యోగస్తుడు చెట్లు ఎక్కడ ఎక్కడ బాబు అని చెప్పేసి అనుకుంటారా అని చెప్పేసి సిగ్గుతోటి తాను చెట్టు ఎక్కాడు. కానీ అక్కడ హృదయ రహస్యం లేనటువంటి వాడు ప్రభు కాబట్టి పైకి చూసి చెట్ల కొమ్మల్లో కూడా చూశాడు. ఇట్లా ఈయనేందరా పైకి చూస్తున్నాడు, ఇక్కడికి వచ్చారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ చెట్ల సందున, చెట్ల కొమ్మల మధ్య, చెట్ల ఆకుల్లో దాక్కుని ఉన్నాడు జక్కీ. అందరు గుండె పగిలిపోయింది. జక్కీ అని పిలుస్తుంటే చెట్టుని జక్కీ అని పిలుస్తున్నాడు ఇలా అనుకున్నారు చాలా మంది. అని జక్కీని పిలిచాడు. అప్పుడు జక్కయ్య త్వరగా దిగొచ్చాడు. త్వరగా దిగటానికి అది చాలా ప్రమాదకరమైన చెట్టు. ఆ చెట్టుకి పైన బూడిదున్నట్టు ఉంటుంది, పొలుసుగా ఉంటుంది. త్వరగా దిగితే కింద పట్టమే, జారి కింద పడి కాళ్ళు చేతులు వెళ్ళటమే, అంత భయంకరంగా ఉంటది. ఆ చెట్టు మనిషి దిగుతుంటేనే ఒళ్ళు చలదర పోసేది అన్నమాట, జల్లు అంటది అన్నమాట. అంత త్వరగా దిగటానికి వీలు కాదు. ఆ చెట్టు పైన అంతా బూడిదగా ఉంటది. జారిద్ది కూడా. ఆ బూడిద మీద నువ్వు త్వరగా దిగుతుంటే నువ్వు జారి కింద పడ్డమే. కానీ మరి అట దిగాడు, అంత బరువు వేసుకొని, అంత హైట్ మనిషి, అంత పర్సనాలిటీ కూడా అట దిగాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఇక్కడ మనం ఒక మాట ఉంది, అది ఆయన స్వీకరించే మనసు ఉన్నది. సేవా ఈ జక్కయ్య స్వీకరించాడు యేసుప్రభువుని. కాబట్టి నీ ఇంటి వారి అలా నువ్వు దయ చూపించడం అంటే ఏంటి? ఏ మనసు ఉండాలంటే, రెండవది స్వీకరించే మనసు ఉండాలి. అందరు ద్వేషించే మనసు ఉండకూడదు, అసూయపడే మనసు ఉంచకూడదు, కక్షగా చూడకూడదు. ఇంటి వారిని స్వీకరించాల. కొన్నిసార్లు అట్టాటోడు ఆడేంది, వాడితో నేను మాట్లాడేది ఏంది అని అనుకుంటాం. ఇది దైవికమైన మనసా? కాదు కదా. నువ్వు దైవికమైన అనుకుంటున్నావు, ఒకవేళ అది దైవికం కాదు. అది ఇంటి వారిని నువ్వు స్వీకరించాలి. ఇంటి వారిని నువ్వు స్వీకరించే మనసు ఉండాలి. యేసు ప్రభు వారు స్వీకరించాడు. ఇతడు అబ్రహాము కుమారుడేనని అబ్రహాము సంతతిలో చేర్చాడు, అబ్రహాము కుటుంబంలో చేర్చాడు యేసు ప్రభు వారు. అక్కడ యేసు ప్రభు వారు జక్కీని స్వీకరించాడు. కాబట్టి నీ ఇంటి వారి ఎడల దయ చూపించడం అంటే ఏంటంటే స్వీకరించే మనసు ఉండాలి, తృణీకరించే మనసు కాదు. ఎవరో నాకు తెలుసులే అన్నట్టు కాదు, నీకు అదంతా మాకు తెలుసులే అన్నట్టు కాదు. మనం మనిషిని చూడంగానే మొత్తం ముందర వాళ్ళు కనపడి బలహీనతం, అది ఎలాంటి వాడు అవుతాడో, ఎలాంటి ప్రయోజకుడు అవుతాడో తెలియదు, అర్థం చేసుకోలేము మనం. అవి చూడం. మనం ఏం చూస్తాం? వాడు మనిషిని చూడంగానే మొత్తం వాళ్ళు ఉన్న బలహీనతలన్నీ చూస్తాం ఫస్ట్. అదే స్వీకరించే మనసు అంటే. దేవుడు స్వీకరించే మనసుని ఇష్టపడతాడు, కానీ మనిషిని చూడంగానే కొలతలు వేసే మనిషిని ఇష్టపడాడు దేవుడు, ఎప్పుడు కూడా ఇష్టపడాడు. స్వీకరించే మనసు ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవైతే, క్రీస్తు బిడ్డవైతే నువ్వు స్వీకరించాలా, నీ ఇంటి వారిని స్వీకరించాలి అని ధృవీకరించకూడదు. సమయం అయిపోతుంది, బాగు చేయకూడదు. నేను ఊరికి వాక్యం చూపించుకుంటూ ఉంటాను. మూడవ దయ చూపించడం అంటే ఏంటి? నీ ఇంటి వారికి మూడవ దయ అదే మనం ఇందాక చదివాం కదా, 1 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనంలో ఇందాక మాట చదివాం కదా, మనం చదువుకుందాం. అది మూడవ దయ. తన ఇంటి వారి వల్ల భక్తి కనపరచబడాలని ఉంది. అక్కడ తన ఇంటి వారి వల్ల భక్తి కనపరచాలి. ఒకసారి సామెత గ్రంథం 11వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. చూడండి, సామెతలు 11:29. సామెతలు 11వ అధ్యాయము 29వ వచనం చదువుతాం. చూడండి, 11:29. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును,
మూఢుడు జ్ఞాన హృదయము జ్ఞాన జ్ఞాన హృదయముకు దాసుడతను అన్నమాట. చూడండి, ఇక్కడ తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వాతంత్రించుకుంటున్నా అంటాడు. చూసావా, ఇక్కడ ఇక్కడ దేవుడు భక్తిని కనపరచాలి మన అంటాడు. నీలో ఉన్న భక్తి ఏంటో వాడికి చూపించాలి. వారికి ఫస్ట్ ఇంటి వారికి చాలాసార్లు మందిరంలోకి వచ్చి భక్తి పరులాగా ఉంటారు కదా చాలా మంది. నేనైతే వాళ్ళైతే బలి ఎక్కుతాను. నేనైతే మామూలుగా ఏకను యాక్షన్ చేస్తే కుదరదు, రియల్ గా ఉండాలంతా. యాక్షన్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా నేను బలి ఎక్కుతాను. నేను వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ తన ఇంటి వారి నీ బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకున్నాడు. నీ ఇంటి వారిని బాధ పెట్టకూడదు. నీ ఇంటి వారి ఎడల సోమర్థనంగా ఉండకూడదు. నీ ఇంటి వారి ఎడల కఠినంగా ఉండకూడదు. నీ ఇంటి వారి ఎడల మరి నిస్వార్థంగా ఉండకూడదు. మరి ఒక భేదాభిప్రాయంగా ఉండకూడదు. ఉండరాల భక్తిని కనపరచాలి. నీలో ఉన్న భక్తి శక్తిని చూపించాలి వాళ్ళకి. అదే సమయం అన్నమాట. మనం చనిపోయిన తర్వాత చూపించలేము. మనం బతుకున్నాం కదా, మనం ఎవరు ఏంటో అనేకులు చూపించాలా. చూపించకుండా ఒక ఇంట్లో సాడపాటు ఉంటే కుదరదు అనమాట. ఏదో నేను నమ్ముకున్నాను, దేవుడు నమ్ముకున్నాను, నాకు ఒకరితో పని ఏంటి, నాకు ఒకరితో ఈ పరిస్థితి ఏంటి అనుకోకూడదు. కాబట్టి తన ఇంటి వారిని బాధ పెట్టకూడదు. దయగా మాట్లాడాలి, దయతో చూడాలి, నీ భక్తిని వాళ్ళకి చూపించాలన్నమాట. ఇది మూడవది అనమాట. ఇకపోతే నాలుగవది హెబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయ ఏం చూపించాలంటే 4వ అధ్యాయ నువ్వు చూపించాలి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చదువుకున్నాం. 2 నుంచి 5 వచనాలు మొత్తం కలిపి ఉండేలే. దేవుని ఇంటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరిని చేత కట్టుబడులు సమస్తము కట్టిన వాడి దేవుడి. ఇంటిని కంటే దాన్ని కట్టిన వానికి ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను అన్నమాట. నమ్మకముగా ఉండినట్లు అన్నమాట. మనం ఏం చెప్పేది, నమ్మకంగా ఉండాలి. చాలాసార్లు ఇంట్లో యథార్థత అనేది కనపడనీయం. నమ్మకంగా ఉండాలి. నీ ఇంట్లో ఫస్ట్ నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోకూడదు అనమాట. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావులే, నీ సంగతి అంతా మాకు తెలుసులే అనకూడదు అనమాట. ఒక మాట చదువుతా, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 22 నేను చదువుతున్నాను. చూడండి, 22 ఏముంది? నేను దావీదు ఇంటి తాళపు అధికారమును అతని భుజముల మీద ఉంచి అతడు తీగా ఎవడను మోయిజారడు, అతడు మోయిగా ఎవడను తీయజారడు. దావీదుకి ఎంత అధికారం ఇచ్చాడు, ఎంత నమ్మకం ఇచ్చాడు, అంత నమ్మకంగా ఇచ్చాడు. నా దాసుడికి నేను ఇస్తున్నాను ఈ నమ్మకత్వాన్ని నేను ఇస్తున్నాను అనమాట. అతడు కనుక తలుపు ఇస్తే ఇంకెవడు తీయలేడు, అతడు కనుక తలుపు తీస్తే ఇంకెవడో మొయ్యలేడు. అధికారం అంతా మన చేతుల్లో పెట్టారు. మనం ఏం చేసుకుంటాం, ఇంట్లో దేవుడిచ్చుకుంటా చూస్తుంటాం అందరికి. అరే, నీ చేతులు ఎంత అధికారం పెట్టాడు, ఎంత పని పెట్టాడు నీ చేతిలో ఎంత ఘనత పెట్టాడు దేవుడు నీ చేతిలో. నువ్వెందుకు ఇంట్లో మరి ఏం లేనివాడు లాగా బతుకుతున్నావు ఇంట్లో? అట్లా ఉండకూడదు కదా. దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడు? నీకు వరాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, ఈవులు ఇచ్చాడు, బహుమానాలు ఇస్తున్నాడు. ప్రతిరోజు నీతో మాట్లాడుకుంటున్నాడు. నువ్వు నమ్మకమైనటువంటి వ్యక్తిగా దేవుడు చూస్తున్నాడు. ఎంత అధికారం నీ చేతులు పెడితే నీ ఏం అధికారం లేనివాడు లేకపోతుంది ఇంట్లో. ఎంత తప్పది. నమ్మకమైన వాడిగా చేశాడు. నేను వంటి ఏమనుకుంటున్నావు? నువ్వే ఆ ఇంట్లో నువ్వు కనుక తాళం ఎత్తి ఎవడు తీయలేడు, నువ్వు కనుక చెల్లిస్తే ఎవడు మొయ్యలేడు దాన్ని. అంత అధికారాన్ని దావీదు ఇంటి అధికారాన్ని దావీదు ఇంటి తాళపు అధికారాన్ని అతని భుజముల మీద ఉంచానన్నాడు. మన భుజాల మీద పెట్టాడు దేవుడు.
ఎదుగుతున్నావని నువ్వు తెలుసుకుంటున్నావా? అయ్యేమోలే అనుకుంటున్నావా? అయ్యేమోలే, అంత అయిపోయిందిలే, ఇంకా నా పని ఏముందలే అనుకుంటున్నావా? దేవుని ఇంటి అధికారం నమ్మకత్వాన్ని పెట్టండి నీ మీద. అంటే ఒకటి సాక్ష్యం, రెండోది స్వీకరించే మనసు, మూడోది మరి నీ ఇంటి వారి మీద దయగా ప్రేమగా మాట్లాడేటువంటి విషయం, నాలుగోది మనం చూస్తే మరి నమ్మకత్వం అనే తాళం చేతికి ఇచ్చాడు. నమ్మకత్వం అనే తాళం చేతి. ఇంకొక మాట కూడా చదువుదాం. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము 42వ వాక్యం. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 42వ వాక్యం చదువుతున్నాను. 42వ వాక్యం. ప్రతి దినము దేవాలయములో ఆయన ఇంటింట మానక బోధించు ఏసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటిస్తూ వచ్చాడు. ఏసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటిస్తూ వచ్చాడు. దాని మీద ఇంటి తాళపు అధికారం అంతా కూడా యేసుక్రీస్తు తీసేసుకుంది. ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తనలో ఉన్న అధికారాన్ని, తనలో ఉన్న బలం ఏందో, తనలో ఉన్న శక్తి ఏందో లోకానికి చూపించాడు. ఆయన చేసినట్లు ఎవడూ చేయలేదని చెప్పబడింది. ఆయన మాట్లాడినట్లు ఎవడూ మాట్లాడలేదని చెప్పబడింది. ఆయన ప్రవర్తించినట్టు లోకంలో ఎవడికి అది సాధ్యం కావట్లేదని చెప్పబడుతూ వచ్చింది. మరి మనలో లేవయి, మనకి ఇవ్వలేదు అవి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చాడు అవి. మరి ఉపయోగించే లోకంలో ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. ఈ అధికారాన్ని, నీ బలాన్ని, ఈ యొక్క దేవునికి ఇచ్చిన టాలెంట్లను చూపించే లోకానికి, రక్షించు అనేకులు నరకానికి పోకుండా మరి అలా దయగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఈ సమయం ఈ నమ్మకత్వాన్ని రుజువు చేసుకునే సమయం ఇది అన్నమాట. రుజువు చేసుకో అని కూడా ఇక్కడ చాలా మంది తప్పుగా అర్థం చాలా మంది దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది జనానికి. ఇప్పుడు కొంచెం అర్థం అవుతున్నారు చాలా మంది. ఎవరికి కొంతమంది మనం అర్థం కాదు. మనలో ఉన్నవి, మనలో ఏంటో, మనలో ఉన్న బలం ఏందో, మనలో ఉన్న శక్తి ఏందో చాలా మందికి అర్థం కాదు. మనం అర్థమయ్యేపాటికి కొంతమంది ప్రాణాలు కూడా పోతాయి. అలా కాదు, నీ యొక్క శక్తిని, నీ బలం చూపించాలి. ఐదోది, నీ ఇంటి వారి అలా ఏం చూపించాలి? అపోస్తల కార్యం 10వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాం. చివరిగా ఈ మాట చదివేసుకొని ముగించుకున్నాము. అపోస్తల కార్యం ముఖ్యమైన సంగతులు ఇవి. అందుకని కొంచెం లేట్ అయింది, 5 నిమిషాలు లేట్ అయింది, క్షమించాలి దయచేసి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. తన ఇంటి వారి అలా మన ఇంటి వారి అలా ఎలా ఉండాలి? 30వ వచనం. అందుకు కొన్నేళ్ళు 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుపడి ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచూ ఉండగా ప్రకాశమానమైన వస్త్రములను ధరించుకున్న వాడొకడు నా యొద్ద నిలిచి, కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడెను. కొన్నేళ్ళు తన ఇంటి వారందరితో 3 దినాలు ప్రార్థనలో గడిపాడండి. అంతకుముందు కూడా అలానే చేస్తూ వచ్చాడు. అయితే ఒక దేవుని దూత ప్రత్యక్షమై నీకు ఒక సువార్త ప్రకటించాల్సిన, ముఖ్యమైన సువార్త ప్రకటించాల్సిన ఉంది. అది ఒక అతను పలానా చోట ఉన్నాడు అని తెచ్చుకొని నువ్వు సువార్త చెప్పించుకో, నువ్వు బాగుపడతావు అని చెప్పేసి అని ఒక దూత వచ్చి మాట్లాడుతూ వచ్చింది. ఆల్రెడీ పుణ్యాల్లో చాలా టాలెంట్లు ఉన్నాయి అన్నమాట. అతను ప్రార్థనా పరుడు, కర్మకారులు చేసేవాడు, నీతిపరుడు, దేవుని అందరి భయభక్తులు గలవాడు, యోధా ప్రజలందరి వలన మంచి పేరు, సాక్ష్యం ఉంది అతనికి. చాలా టాలెంట్ ఉంది. మామూలుడు కాదు. పన్నెలు మామూలుడు అనుకోవటానికి వీలేదన్నమాట. ఇవన్నీ కాక 3 దినాలు అందరినీ ప్రార్థనలో కూర్చోబెట్టాడు తన ఇంటి వారందరినీ. వాడు తనలో భక్తి చూడు. అసలు తన ఇంటి వాటి అలా దయ చూపిస్తున్నాడు. కూర్చోండి అందరూ ప్రార్థనలో. ఈరోజు ఎవరైనా అందరూ కూర్చోమంటే ఆన్లైన్ లోనే ఒక గంట సేపు మనం ఉండటానికి పొద్దునే కష్టం అవుతుంది కదా. కష్టమే. మరి అలాంటి దినాల్లోకి వచ్చేసాం మనం. 3 రోజులు అట్లే కూర్చోబెట్టేసాడండి ప్రార్థనలో కూర్చోబెట్టాడు. మనం ఒక అరగంట కూర్చోబెట్టాలంటే కూడా మన వాళ్ళు కాదు. ఒక్క అరగంట, 3 దినాలు కాదు, ఒక్క అరగంట. ఇక్కడ చక్కగా రాయబెడుతూ వచ్చింది. ఏమొచ్చిండు? కొన్నేళ్ళు 4 దినముల క్రిందట 3 గంటలు మొదలుకొని ఈ
ఉందట, 3 గంటల నుంచి ఈవేళ వరకు అని అన్నాడు. మరి ఎన్ని రోజులు లెక్కేయాలి మరి దీనికి? మీరు లెక్కేయిన తర్వాత లెక్కేసి చెప్పండి. అన్ని రోజులు ప్రార్థనలో కూర్చోబెట్టగలిగాడు. ఈ రోజు నీ ఇంటి వారికి ఏం కనపరచాలంటే ప్రార్థన కనపరచాలి. ప్రార్థన చేయాలి. నీ ఇంటి వారిని ప్రార్థన చేసుకోవాలి. ఇంటి వారిని ప్రార్థనలో కూర్చోబెట్టుకోవాలి. వారందరి కోసం ప్రార్థన చేయాలి. వారి చేత కూడా ప్రార్థన చేయించాలి. కాబట్టి ఇది దయ చూపించడం అంటే. కాబట్టి సాక్ష్యం ఇచ్చే విషయంలో దయ చూపించాలా, వాళ్ళని స్వీకరించే విషయంలో దయ చూపించాలా, నీ ఇంటి వారి సంరక్షణ విషయంలో దయ చూపించాలి. 4వదిగా నీ ఇంటి వారి విషయంలో ఎంత నమ్మకత్వంగా ఉండి ఈ యొక్క విలువలు ఉపయోగించుకుంటున్నాం అనేది దయ చూపించాలి. నీ ఇంటి వారి పక్షాన విజ్ఞాపనం చేయాలి. ఇదే దయ చూపించడం అంటే ఇంకేం లేదు. దయ చూపించడం అంటే ఏంటో అనుకుంటున్నాం, ఏమి కాదు. ఇవే అన్నమాట దయ చూపించడం. ఆ ప్రకారం దేవుడు మనల్ని సిద్ధపరిచి బలపరచడం గాక.